జంక్ ఫుడ్ ఇటీవల సర్వసాధారణంగా మారింది. చిన్నారులు జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. క్విక్ కామర్స్ అందుబాటులోకి రావడం, క్షణాల్లో ఇంటి ముందు ఫుడ్ డెలివరీలు అవుతుండడం, జంక్ ఫుడ్ తినడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్న తరుణంలో చాలా మంది దీనికి అలవాటు పడుతున్నారు. అయితే జంక్ ఫుడ్ తీసుకునే చిన్నారుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. జంక్ ఫుడ్ కారణంగా మలేషియాకు చెందిన ఓ 8 ఏళ్ల బాలుడు ఉన్నఫలంగా కంటి చూపును కోల్పోయాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేయగా పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా అతని శరీరంలో విటమిన్ ఏ పూర్తిగా తగ్గినట్లు, కంటి చూపు కోల్పోవడానికి ఇదే కారణమని తేల్చి చెప్పారు. దీంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తీసుకునే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన చెప్తోంది. ఆ చిన్నారి ఆప్టిక్ న్యూరోపతితో బాధపడుతున్నారని తేలింది. ప్రతి ఒక్కరికి విటమిన్ ఏ చాలా ముఖ్యమైంది. అయితే కంటి చూపును కోల్పోయిన సదరు చిన్నారి ఎక్కువగా చికెన్ నగెట్స్, సాసేజ్, కుకీలు వంటివి జంక్ ఫుడ్ నే తీసుకుంటున్నాడని తేలింది. ఈ కారణంగానే శరీరంలో విటమిన్ ఏ తీవ్ర స్థాయిలో లోపం ఏర్పడింది. ఆప్టిక్ నరాల వంటి తీవ్రమైన వ్యాధికి గురి కావడంతో కంటి చూపు పోయిందని నిపుణులు చెప్తున్నారు. చిన్నారులు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వారి శరీరంలో ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపైన కూడా దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 8% వరకు పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది. ఇలాంటి వాటిని తక్కువగా తీసుకుంటే ఆలోచన సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం 12% వరకు తగ్గుతుందని, పక్షవాతం వచ్చే ప్రమాదం 9% వరకు తగ్గుతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో రకాల ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు. వారి చదువు, ఆర్థిక భద్రతకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే పౌష్టికాహారంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోరు. చిన్నారులకు ఇచ్చే ఆహారంలో ఖచ్చితంగా పౌష్టికాహారం ఉండేలాగా చూసుకోవాలి. జంక్ ఫుడ్ ను వీలైనంత వరకు తగ్గించి విటమిన్స్ లభించే ఆహారాన్ని మాత్రమే అందించాలి. తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. సో బీ కేర్ఫుల్ పేరెంట్స్.